అండ్ ఇంకొకటి వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనంటే ఫిజికల్ యాక్టివిటీ. చాలామందిని చూసుకుంటే ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. చక్కగా నచ్చిన ఫుడ్ తింటారు, నిద్రపోతారు. మళ్ళీ నిద్ర నుంచి లేస్తారు. మళ్ళీ నచ్చిన ఫుడ్ గానీ, స్నాక్స్ గానీ, టీ, కాఫీస్ ఇలా తాగుతారు. మళ్ళీ స్లీప్‌లోకెళ్తారు. అంటే వీళ్ళు ఒక మాట జెప్పాలి అంటే తిండి కోసమే బతుకుతున్నారన్నట్లుగా ఉంటారు కొంతమంది. సో, అది కరెక్ట్ కాదండి. మనం తిన్నది అరిగే వరకు పని చేస్తేనే మనకి ఏ జబ్బు ఉండదు. నాట్ ఓన్లీ డయాబెటిక్. ఎనీ డిసీజ్ మనకి రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. మితంగా తినాలి ఏ ఫుడ్ అయినా కూడా. కావాలంటే ఇంకొకసారి మనం ఎక్కువ తిన్నా పర్లేదు. బట్ కొంచెం మితంగా తిన్నట్లయితే మనకి ఏ జబ్బులు రావు. ఇదొకటి. అసలు మరి షుగర్ వచ్చినప్పుడు మరి ఎటువంటి సింప్టమ్స్ ఉంటాయి? అసలు ఇది మరి డేంజరస్ డిసీజా అని మనం మాట్లాడుకుంటే, ఇది మనం కంట్రోల్‌లో పెట్టుకుంటే ఇది డేంజర్ ఏమి అవ్వదు. అలా కాకుండా కంట్రోల్ లేకుండా మనం ఇష్టం వచ్చినట్టు తింటూ మన గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేసుకొని 3, 400 వరకు వచ్చినా గూడా కేర్‌లెస్‌గా ఉంటే గనక మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది.